జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. ప్రతి వాళ్ళు కూడా ఇవాళ రేపు ఆలోచన చేసేది ధనం గురించి. మేము ఇటీవల కూడా ఒక ఇల్లు కొలత పెడతానికి వెళ్ళాం. ఒక జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో. అన్నీ ఆయం కట్టాను, పదం కట్టాను, అన్నీ కట్టిన తర్వాత ఏమన్నా గురువుగారు వర్గులు అంటున్నారు కదా, నువ్వు ధనం బాగా వచ్చేట్టు పెట్టండి అన్నారు. ధనం బాగా వచ్చేట్టు పెడితే మిగతావన్నీ కోల్పోతాయి. అసలు ఎక్కడ ఉండాలి ధనం? ఆ వర్గుల ప్రకారంగా ఎంత ఉండాలో అంత చేస్తాము. కానీ గృహప్రవేశం అయిన తర్వాత మనం గనక ధనలక్ష్మీదేవిని లేదంటే లక్ష్మీదేవిని, మహాలక్ష్మిని అర్చనాది కార్యక్రమాలు చేయటం ద్వారా మరికొంత ధనాన్ని మనం నిల్వ ఉంచడం జరుగుతుంది. ఏ విధంగా ధనలక్ష్మిని పూజించాలి గృహంలో? చాలా సింపుల్, అందరూ కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కరు, మగవారు చేయొచ్చు, ఆడవారు చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ప్రతి శుక్రవారం, చాలా జాగ్రత్తగా వినండి, ప్రతి శుక్రవారం కూడాను ఒక 6 మామిడాకులు కానీ 6 తమలపాకులు కానీ మన సింహద్వారానికి కట్టుకొని ఒక 108 రూపాయి బిళ్ళలు పోగు చేసి దగ్గర పెట్టుకొని ఒక లక్ష్మీదేవి ప్రతిమ, వెండిది కానీ, రాగిది కానీ, బంగారంది కానీ, పంచలోహాలది కానీ, చిన్న ప్రతిమ కావచ్చు, చిన్న రూపాయి బిళ్ళ కావచ్చు, అది ఒకటి తీసుకొని దానికి కాస్త కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసి చక్కగా కూడాను దానికి పసుపు కుంకుమ పెట్టి ఈ 108 రూపాయి బిళ్ళతో చక్కగా కూడాను లక్ష్మీ అష్టోత్తరం అని ఉంటుంది. ప్రకృత్యై నమః ఓం, వికృత్యై నమః ఓం, విద్యాయ నమః అని 108 నామాలు ఉంటాయి. ఈ 108 నామాలతో ఈ 108 రూపాయి బిళ్ళలకి కూడాను పసుపు కుంకుమ పెట్టి అక్కడ ఉంచి చక్కగా ఒక 2 తులసి దళాలు, మందార పువ్వు, ఒక మారేడాకు, ఈ 3 కనుక ఉంచి ఒక పంచదార నివేదన చేసే కర్పూరం వెలిగించి మళ్ళీ అదే రోజు శుక్రవారం సాయంత్రం పూట దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం చదివి కనుక ఆ చేసినటువంటి 108 రూపాయి బిళ్ళలతో కూడుకున్న లక్ష్మీదేవిని నైరుతి మూల బీరువాలో కనుక అమర్చి మళ్ళీ దాన్ని తీసి తర్వాత శుక్రవారం మళ్ళీ పూజ మొదలుపెట్టి ఈ విధంగా ప్రతి శుక్రవారము చేయండి. ఎవరైనా ఒక్క 6 వారాలు చేయండి చాలు, మీకు తెలిసిపోతుంది తేడా. డెఫినెట్గా 100కి 100% ధనం మూలంగా చిక్కుకున్నటువంటి జీవితాల్లో కొంత వెసులుబాటు లభిస్తుంది. పద్మవ్యూహంలో ఉన్నామండి అనేవాళ్ళు కూడాను పర్వాలేదండి, ఒక దోవ దొరికింది నాకంటారు. దాంతోపాటుగా వాస్తుపరంగా బలం వచ్చే విధంగా గృహాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అంటే గృహం అనేది బలం ఉండాలి వాస్తుపరంగా, అందులో చేసేటువంటి పూజ ఇంకొంచెం బలం ఈ విధంగా ఉండాలి. చాలామంది చూస్తుంటాం, మేము చాలా పూజలు చేసామండి, అసలు ఏమీ లేదు సార్, విషయం అద్భుతంగా ఉందనుకున్నాం కానీ ఏమీ లేదు సార్, కానీ ఈ విధంగా అవుతుందని. అంటే అక్కడ లక్ష్మీదేవి పూజ చేయకపోవడం ఈ విధంగా లభించిందా? కాదు, అన్నీ చాలా శ్రద్ధగా చేస్తారు. కానీ వాళ్ళు చేసేటువంటి పూజ చేసేటువంటి స్థలం కూడాను బలం ఉండాలంటాడు. దాన్ని మనం వాస్తు ప్రకారంగా బలం వచ్చేట్టు చేసుకుంటే స్థలంలో బలం ఉంటుంది, చేసే పూజలో బలం ఉంటుంది. ఈ రెండూ కలిస్తే యజమానికి అభివృద్ధి కంపల్సరీ ఉంటుంది. కనుక లక్ష్మీదేవిని అర్చనాది చేయవలసిన పద్ధతి ప్రకారంగా అర్చనాది కార్యక్రమాలు చేద్దాం. చక్కగా కూడాను లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానం పలికే విధంగా చేసుకుంటే అందరూ కూడాను సుఖంగా ఉంటారు. జై శ్రీమన్నారాయణ.